ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచనం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనప్పుడు పలికిన ప్రశస్తమైన మాటలు. యోహాను సువార్త 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన చివరి మాటలు మనం చూస్తాం. 18వ అధ్యాయం, 17వ అధ్యాయంలో ఆయన చేసిన దీర్ఘ ప్రార్థన మనం చూస్తాం. ఇక 18వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను. ఈ మాటలన్నీ చెప్పాడు, చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడు. అవి చివరి మాటలు. మనం చదువుకున్నటువంటి ఈ మాటలు తనను వెంబడిస్తున్న వారితో చెప్పిన మాటలు ఇవి, తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవి. నేను వెళ్ళిపోతున్నాను, మరలా వస్తాను, నేను వెళుతూ ఆదరణకర్తను మీ వద్దకు పంపుతూ ఉన్నాను. నేను వెళ్ళిపోతూ నాలో ఉన్న శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను, నా సంతోషం అన్నాడు. నా శాంతి, నా సంతోషం, నా సమాధానం మీ యందు ఉండాలా, మీలో ఉండాలా. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. సమాధానము లేదా శాంతి లేదా సంతోషం, ఇవి లోకస్తులకే కాదండి, నమ్మిన వారికి కూడా కొన్నిసార్లు ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ శాంతి అనేది కోల్పోతూ ఉంటాం. ఇంట్లో శ్రమలను బట్టి, కలుగుతున్న శ్రమలను బట్టి, శోధనలను బట్టి, సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కదా, ఆత్మీయ జీవితంలో అడ్డుకుంటున్న, ఎదుగుదలకు అడ్డుకుంటున్న ఆటంకాలను బట్టి ఎన్నోసార్లు సమాధానం లేని పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. సమాధానం కలిగి జీవించాలంటే ఏం చేయాలి? ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం, నెంబర్ 1. సమాధానము కలిగి జీవించాలంటే ఏం చేయాలో జ్ఞాపకం చేశాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల కదా, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో? సమాధానమునకు అధిపతి అయిన దేవునితో సహవాసం, సమాధానకర్త అయిన దేవునితో సహవాసం. యెషయా గ్రంథం 9:6లో చెప్పబడినట్లుగా ఆయన సమాధానమునకు అధిపతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడిన రీతిగా దేవుడు సమాధానమునకు కర్త, అల్లరికి కర్త కాడు అని చెప్పాడు కదా. సమాధానమునకు అధిపతి ఆయన, సమాధానకర్త అయిన దేవుడు ఆయన. సమాధానకర్త అయిన దేవుడు సమాధాన సంబంధమైన సంగతులు తెలియచేస్తూ ఉండగా విని మేలు పొందుట మనకు కూడా ఎంతైనా అవసరం, ఎంతైనా క్షేమం. సమాధానకర్త అయిన దేవుడు, దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాడు. ఎక్కడ అల్లరి జరుగుతూ ఉందంటే అక్కడ ఏమున్నట్టు? అక్కడ వివాదాలు ఉన్నట్టు, అక్కడ మత్సరం ఉన్నట్టు, అక్కడ నీచ కార్యాలు జరుగుతూ ఉన్నట్టు యాకోబు భక్తుడు జ్ఞాపకం చేశాడు 3వ అధ్యాయం 16వ వచనంలో కదా. 3వ అధ్యాయం 16వ వచనం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో
ఆ మాట చెప్పబడింది. చూడండి, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు జరుగును అని మనం చూస్తూ ఉన్నాం. మత్సరం వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అల్లరి. ఇలా చెప్పుకుందాం, అల్లరి ఉన్న చోట ఏముంటాయి? వివాదాలు ఉంటాయి, మత్సరం ఉంటుంది, నీచ కార్యాలు జరుగుతూ ఉంటాయి. సో దేవుడు సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాడు. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు, ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయడం. ఉదయకాలం ఆరాధనకు చేరి వచ్చాం, ఆయనతో సహవాసం చేస్తున్నట్టు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆయనతో సహవాసం చేస్తున్నట్లు. వాక్య ధ్యానములో దేవుని వాక్యం వింటున్నాం, ఆయనతో సహవాసం చేస్తున్నట్లు. ఆయనతో మనం సహవాసం చేసినడలా సమాధానము కలుగుతుంది. ప్రార్థనా వీరుల పట్టిక మా ఇంటిలో గోడకు తగిలించా. ఆ వీరులు ఒక్కొక్క ప్రార్థనా వీరుడు 3 గంటలు మోకరించి లేవకుండా మోకాళ్ళ మీదనే 3 గంటలు లేదా 4 గంటలు ప్రార్థన చేసి దేవునితో మమేకమై దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, అలాగూ దేవుని చిత్తానుసారంగా సేవ చేసిన వారు, వారి జీవితాలను ముగించిన వారు, వారిని గురించి వ్రాస్తూ క్రింద ఒక కొటేషన్ చెప్పాడు. నీవు దేవునితో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నావు? ఒక ప్రశ్న వేశాడు. దేవునితో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నావు? టీవీతో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నాం? మొబైల్తో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నాం? లోకస్తులతో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నాం? మరి దేవునితో ఎన్ని గంటలు సహవాసం? కదా, దేవునితో ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నాం? దేవునితో ఎంతసేపు సమయాన్ని వెచ్చిస్తున్నాం? నిజంగా దేవునితో మనం సహవాసం చేయడం తక్కువైపోయింది కాబట్టి ఈవేళ సమస్యలు కూడా పెరిగిపోయాయి. దేవునితో సహవాసం లేదు, గంటలుగా ప్రార్థన చేయడం లేదు. సమస్య ఏమో ఇంత ఉంది, కానీ ప్రార్థనేమో ఇంతే ఉంది. తీరుతుందా సమస్య? ఆలోచన చేయండి. సమస్యలు ఇన్ని ఉన్నాయి, గంపకున్నాయి సమస్యలు. ప్రార్థన కొద్దే ఉంది, సమస్య తీరుతుందా? దేవుని సన్నిధిలో ఎంత సమయం గడిపితే అంత క్షేమం పొందుతాం, అంత మేలు పొందుతాం మనం. దేవునితో సహవాసం చేయడం తక్కువైపోయింది, అందుకే సమస్యలు పెరిగిపోతున్నాయి. హృదయంలో శాంతి కొరతైపోతుంది, సమాధానము కొరతైపోతుంది. బట్ దేవునితో సహవాసం చేయడం వల్ల సమాధానము కలుగుతుంది. దేవునితో సహవాసం చేయడం వల్ల ఇంకా ఏ మేలు కలుగుతుందో జ్ఞాపకం చేస్తాను. ఒక 2 విషయాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు వినిన దానిని మీకు తెలియజేయుచున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. 4వ వచనం కూడా, మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన
యేసుక్రీస్తుతోనూ ఉన్నది. సహవాసం ఎందుకు? ఆ కింది వచనంలో చెప్పాడు, 4వ వచనంలో, మన సంతోషము పరిపూర్ణమవుటకై. సంతోషము పరిపూర్ణం కావాలంటే, లేదా సమాధానము స్థిరపరచబడాలంటే ఆయనతో సహవాసము చేయాలి. దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం. దైవజనుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు పత్రిక వ్రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. నేను మీ యొద్దకు రావాలని ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాల నుండి అపేక్ష కలిగి ఉంటిని, కానీ కొన్ని కారణాలను బట్టి రాలేకపోతున్నాను. ఇదిగో ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. నేను స్పెయిన్ దేశమునకు వెళుతూ ఉన్నాను. వెళుతూ మార్గములో మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో సహవాసం చేస్తాను. కొంత మట్టుకు మీతో సహవాసం చేయడం వల్ల నేను సంతృప్తి నొందుతాను అంటున్నాడు. దేవుని ప్రజలతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, అది సంతృప్తినిచ్చేది అని మనం చదువుతున్నాం. సహవాసం వలన సమాధానం, సంతోషం, సంతృప్తి ఉంది. సహవాసానికి వస్తున్నాం, సంఘ సహవాసంగా కూడుతూ ఉన్నాం, సమాజంగా కూడి వస్తున్నాం. ఒకరినొకరం కూడిక అయిన తర్వాత ఒకరినొకరం పలకరించుకోవటం ద్వారా కొంత మట్టుకు సంతృప్తి, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటుండగా, ఒకరినొకరు ప్రార్థించుకుంటుండగా, ఒకరినొకరు ఆదరం పొందుతూ ఉండగా కొంత మట్టుకు సంతృప్తి, సహవాసం వలన సంతృప్తి ఉంది. వస్తాం, పోతాం, ఆదల బాదలుగా వస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకరినొకరు పలకరించుకుంటే కదా సమస్యలు తెలిసేది, ఒకరినొకరు మాట్లాడుకుంటే కదా సమస్యలు తెలిసేది కదా. పరిశుద్ధుల సహవాసం వలన, పరిశుద్ధులతో సహవాసం చేయటం వల్ల కొంత మట్టుకు సంతృప్తి అని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. కాబట్టి ప్రియులారా, సహవాసం వలన సమాధానం స్థిరపరచబడుతుంది, సహవాసం వలన సంతోషము పరిపూర్ణమవుతుంది, సహవాసం వలన సంతృప్తి కలుగుతుంది. వారు సంభాషించుకొనుచుండగా ప్రభు వారి మధ్య నిలిచాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. సంభాషణ సమాధానమును కలగజేస్తుంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నాడు. ఉప్పు వేసినట్టుగా ఉండాల. ఉప్పు ఏం చేస్తుంది? వంటకు రుచినిస్తుంది కదా. ఉప్పు అన్నదంట ఒకసారి, అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నదంట కదా. వంట చేసేటప్పుడు అన్ని వేశాం, కానీ ఉప్పు మర్చిపోయాం. రుచి వస్తుందా? ఉప్పు రుచినిస్తుంది. ఇంకా ఉప్పును గురించిన సంగతులు దండిగా ఉండాలండి. పౌలు కొలస్సీలకు రాస్తూ మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మృదువైన మాట కోపము చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును అన్నాడు. మృదువైన మాట. పెద్దల ఆలోచనను నిర్లక్ష్య పెట్టాడు రాజైన రెహబాం. యవనస్తులతో ఆలోచన చేశాడు. అనుభవం లేని వారు యవనస్తులు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు యవనస్తులు, వారితో ఆలోచన చేశాడు. వారేమని చెప్పారు? నా తండ్రి కాలములో నా తండ్రి మీ మీద బరువైన కాడి మోపాడు వాస్తవమే, ఇక నేను దానికి రెట్టింపు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చుబుకులతో శిక్షించను, కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను. చుబుకులు అంటే చులకాళ్ళు. చులకాలతో శిక్షించాడు నా తండ్రి, కానీ నేను కొరడాలతో శిక్షిస్తాను. ఇలా కఠినంగా మాట్లాడాడు.
కఠినంగా మాట్లాడినందుకు ప్రజలు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ప్రియులారా, పోగొట్టుకున్నాడు. మన సంభాషణ సౌమ్యంగా ఉండగలిగితే సంపాదించుకోగలుగుతాం. మన సంభాషణ కఠినముగా ఉండగలిగితే పోగొట్టుకుంటాం. అంతే. ఇంట్లోనైనా, సమాజంలోనైనా, సంఘంలోనైనా, ఎక్కడైనా ఇంతే. ఇదే సూత్రం. ఇంట్లో భార్యాభర్తల మధ్య అయినా ఒకరినొకరు మృదువుగా మాట్లాడండి. భర్త బయటికి వెళ్ళి ఆయా పనుల భారాన్ని బట్టి అలసిపోయి ఉంటాడు. కఠినంగా మాట్లాడకుండా కాస్త ప్రేమతో మెల్లగా మృదువుగా మాట్లాడండి. భారమంతా పోతుంది కదా. బయట తిరిగిన భారమంతా పోతుంది. ఆ చిరాకంతా పోతుంది. ప్రియులారా, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. నొప్పించు మాట క్రోధమును రేపు. మన సంభాషణ అనేది సౌమ్యంగా ఉండగలిగితే సమాధానము స్థిరపరచబడుతుంది. అది 2 విషయాలు జ్ఞాపకం చేశాను. సమాధానం కలగాలంటే నెంబర్ 1 సహవాసం చేయాల. దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం. రెండవదిగా మన సంభాషణ సౌమ్యంగా ఉండగలిగితే సమాధానము స్థిరపరచబడుతుంది. మూడవదిగా జ్ఞాపకం చేస్తాను, మనలో ఉన్న సహనాన్ని చూడగలిగితే సమాధానము ఆటోమేటిక్గా కుదుర్చబడుతుంది. పగబట్టిన వారిని చేర్చుకున్నాడు, ప్రేమతో చేర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు, విందు చేశాడు, ప్రేమతో సాగనంపాడు. వారు సమాధానము కలిగిన వారై సాగనంపబడ్డారు. ప్రియులారా, సహనం అనేది సమాధానము స్థిరపరుస్తుంది. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. సమాధానము మనలో స్థిరపడాలంటే నెంబర్ 1 సహవాసము చేయాలా. నెంబర్ 2 మన సంభాషణ సౌమ్యంగా ఉండాలా. నెంబర్ 3 మనము సహనం కలిగి ఉండాలా. అప్పుడే సమాధానము స్థిరపరచబడుతుంది. మన ప్రభు యొక్క సహనాన్ని చూడండి. అంతకంటే ముందు భక్తులు కలిగిన సహనాన్ని చూడండి. యోబు యొక్క సహనాన్ని చూడండి అంటాడు కదా. యోబు యొక్క సహనాన్ని చూడండి. ఎంత కీడైనా, ఎంత నష్టమైనా ఎంతగా సహించాడు, ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా భరించాడు. మన ప్రభువును చూడండి. హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయము 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం, భక్తుల సమూహం, మనకంటే ముందుగా భక్తులు, వారు పడిన పాట్లు, వారు పొందిన శ్రమలు, వారు పొందిన వేదనలు, వారు పొందిన కష్టాలు, వారు పొందిన నష్టాలు, కీడు, వాటన్నిటినీ సహించారు. చూడండి, పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునడి, ఆయనను జ్ఞాపకం చేసుకునండి. ఆయన ఎంతగా సహించాడో. పాపాత్ములు నిష్కారణంగా, దుర్మార్గులు అన్యాయంగా ఆయన మీద శిక్ష వేస్తూ ఉంటే, ఆయన మీద నేరం వేస్తూ ఉంటే, ఆయనను హింసిస్తూ ఉంటే, ఆయనను దూషిస్తూ ఉంటే, ఆయనను కొడతా ఉంటే, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటే ఎంతగా సహించాడో చూడండి ఒకసారి. ఎందుకు సహించాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అన్నాడు. ఎదుట ఉంచబడింది ఆనందం. ఇంతమంది మీ కూర్చోమని ఇక్కడ ఈ స్థలంలో రక్షింపబడి ఆయన సన్నిధిలో తల వంచి ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ఎంత ఆనందం కదా. ఎదుట ఉంది ఆయనకి ఆనందం ఉన్నది. ఎదుట ఉన్న ఆనందమును బట్టి అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన ఆ కీడంతయు సహించాడు. ఆయన సహించాడు ప్రియులారా. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, శిలువ శిక్షను సహించాడు. అయితే నీవు నేను భరించవలసిన ఆ శిక్ష ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. శిక్ష లేకుండా కొట్టివేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదన్నాడు.